నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్ -a to a x square into a square minus x square to the power of 3/2 dx. 3/2 dx. ఇది ఈవెన్ ఫంక్షన్ కదా. ఇది ఈవెన్ ఫంక్షన్. -a2 ఇచ్చాడంటే ఈవెన్ ఫంక్షన్ చెక్ చేయడం అంటే f(-x) పెట్టి చూసామనుకోండి. f(-x) పెడితే పవర్ ఈవెన్ కాబట్టి x² అవుతుంది. ఇది కూడా x² అవుతుంది. మళ్ళీ f(x) వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? -a to a x² into a² minus x² power 3/2 dx. దీన్ని 2 times of 0 to a x² into a² minus x² power 3/2 dx కింద రాయొచ్చు. ఎందుకని -a to a fx dx is equal to 2 times of 0 to a fx dx if f(-x) ఈజ్ ఈవెన్ వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా మనకు కావాలంటే చెక్ చేసుకోండి. fx ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? x² into a² minus x² power 3/2. f(-x) ఎంత అవుతుంది? -x పెడితే -x హోల్ స్క్వేర్, a² పెడితే -x హోల్ స్క్వేర్ పవర్ 3/2. పవర్ ఉంది కాబట్టి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇది x² అవుతుంది. ఇది మళ్ళీ a², ఇది x² అవుతుంది పవర్ 3/2. ఇది నథింగ్ బట్ మళ్ళీ fx వచ్చింది కాబట్టి ఈవెన్ ఫంక్షన్. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to a fx dx కింద రాసుకోవచ్చు. ఇలా రాసాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? పుట్ x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం పెట్టాలి? పుట్ x ఈజ్ ఈక్వల్ టు a sin θ పెడదాం. ఇందాక పుట్ x ఈజ్ ఇందాక డిస్కస్ చేసాం కదా దీని గురించి. sin θ పెట్టాం అనుకోండి. dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a cos θ dθ అవుతుంది. ఎక్స్ను θ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 0 a. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0/a 0 sin 0 అవుతుంది. ఇది x ఈజ్ ఈక్వల్ టు a పెట్టామనుకోండి. a/a 1 అంటే ఏమవుతుంది? 0 to π/2 అవుతుంది. అంటే ఈ ఇంటిగ్రల్ ఏమవుతుంది? 0 to π/2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 2 times of ఏ విధంగా చేంజ్ అవుతుంది? x బదులుగా ఏం పెట్టాం మనం? sin θ. కాబట్టి ఇది a² sin² θ, a² minus a² sin² θ 3/2 అండ్ dx ఎంత వచ్చింది మనకి? ఇది సెపరేట్ చూసుకోండి. a cos θ dθ వచ్చింది. కొంచెం స్పీడ్గా చేస్తున్న టైం ఫర్ ది షేక్ ఆఫ్ టైం బీయింగ్ జాగ్రత్తగా మీరు చేసుకోండి. 0 to π/2 a² sin² θ, a² sin² θ, a² ఇక్కడ a² sin² θ. a² కామన్ తీసామనుకోండి 1 minus sin² θ. 1 minus sin² θ నథింగ్ బట్ అంటే cos² θ. అంటే a² cos² θ అంటే a cos θ హోల్ స్క్వేర్, a cos θ హోల్ స్క్వేర్ పవర్ 3/2 అండ్ a cos θ dθ. ఇప్పుడు ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 2 times of 0 to π/2 a² ఇక్కడ a cos క్యూబ్ cos క్యూబ్ θ మిగిలింది మనకి. ఒకసారి రాసుకోండి, లేదంటే a² sin² θ, a³ cos క్యూబ్ θ, a cos θ హోల్ క్యూబ్ అంటే a³ cos క్యూబ్ θ కదా ఇంటూ a cos θ dθ. a² a³ అండ్ ఇది
ఈ 5ను ఈ పవర్ 6 ఏ పవర్ 6 వస్తుంది, పవర్ ఏ పవర్ 6 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసండి. 2 ఇంటూ ఏ పవర్ 6 0 to π/2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ క్యూబ్ థీటా అంటే కాస్ థీటా అంతా కాస్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా డి థీటా. ఓకే, ఇప్పుడు చూడండి మనం రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. 0 to π/2 లిమిట్స్ వచ్చినాయి, పవర్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి మనం వాల్యూస్ థియరం ఇక్కడ అప్లై చేయొచ్చు. వాల్యూస్ థియరం అంటే 2లో 1 తీస్తే 1 ఆపేయండి, 4లోంచి 1 తీస్తే 3, తర్వాత 2 తీయండి, 2 తీస్తే 1 వస్తుంది. త్రీ నుంచి 2 తీస్తే 1 బై ఈ రెండింటిని యాడ్ చేస్తే 6, తర్వాత 2 సపరేట్ చేసుకుంటే 4 2 ఆర్ 1 వచ్చిన ఆపేయాలి కదా. రెండు ఈవెన్ పవర్సే కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి. ఫినిష్. ఇది ఈ 2 క్యాన్సిల్, 3 దీంట్లో 2 టైమ్స్ అంటే ఏ పవర్ 6 పై ఏ పవర్ 6 బై 2 2 జర్ 4 4 2 జర్ 2 4 జర్ 8 8 2 జర్ 16 π/16 ఏ పవర్ 6. ఇది ద ఆన్సర్. పై ఏ పవర్ 6/16 స్క్వేర్ యూనిట్స్ అని రాసుకుని ఇక్కడ ఏరియా అడిగాడంటే స్క్వేర్ యూనిట్స్, నేను మర్చిపోయినా కానీ స్క్వేర్ యూనిట్స్ అవి. క్వశ్చన్ నెంబరు 59. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ఇంటిగ్రల్ 0 to π/2. ఫైండ్ ఇంటిగ్రల్ 0 to π/2 dx by 4 plus 5 cos x. సొల్యూషన్లో ఏం చేద్దాం, 0 to π/2 dx by 4 plus 5 cos x. మనం ప్రాపర్టీ 0 to ఏ ప్రాపర్టీ యూజ్ చేసినా మనకి ఏం ఉపయోగం లేదు. dx by 4 ప్లస్ ఇది 5 sin x వస్తుంది, దానివల్ల ఏం ఉపయోగం, సైన్ కాస్ సైన్లోకి కన్వర్ట్ అవుతుంది, అంతేగా మనకి ఏ ఉపయోగం లేదు. సో ప్రాపర్టీ ఏది యూజ్ చేసినా మనకు ఉపయోగం లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డినామినేటర్లో sin x cos x లీనియర్ టర్మ్స్ మనకు కనిపించినాయి అంటే మనకు ఫార్ములా ఉంది కదా, cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan square x/2 బై 1 ప్లస్ tan square x/2 హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి అప్లై చేయొచ్చు అని చెప్పాను. సో ఇది 0 to π/2 dx బై 4 plus 5 ఇంటూ 1 మైనస్ tan square x/2 బై 1 ప్లస్ tan square x/2. ఇది అప్లై చేయొచ్చు కదా, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే ఏమవుతుంది, 0 to π/2 dx బై 4 ప్లస్ ఇది మల్టిప్లై చేసిండు 5 ఇంటూ 1 5. ఓపెన్ చేయండి, అల్సిమ్ చేసేయండి డైరెక్ట్గా. ఇదేంటి 1 ప్లస్ tan square x/2 1 ప్లస్ tan square x/2 ఎల్సిమ్. అప్పుడు 4 ఇంటూ 1 ప్లస్ tan square x/2 4 ప్లస్ 4 tan square x/2 ప్లస్ 5 మైనస్ 5 tan square x/2 dx. 1 ప్లస్ tan square x/2 ఎల్సిఎమ్ అయితే 5తో మల్టిప్లై 4తో మల్టిప్లై చేయాలిగా. 4 ఇంటూ 1 ప్లస్ tan square x/2 4 ప్లస్ 4 tan square x/2 ప్లస్ 5తో దీన్ని మల్టిప్లై చేయండి, 5 ఇంటూ 1 5 మైనస్ 5 tan square x/2. ఓకే, ఇప్పుడు 1 ప్లస్ tan square x/2 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 1 ప్లస్ tan square x/2 నథింగ్ ఎట్ secant square x/2 dx బై ఇది లిమిట్స్ 0 to π/2. సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, 4 ప్లస్ 5 9, 4 tan square x/2 మైనస్ 5 tan square x/2 అంటే మైనస్ tan square x/2 అంటే ఇక్కడ ఏమవుతుంది 9 మైనస్ tan square x/2 dx. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు t పెట్టండి, పుట్ x ఈజ్ ఈక్వల్ టు పుట్టు tan square x tan x/2 ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి,
సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 డిఎక్స్ 1/2 ఈజ్ ఈక్వల్ టు డిటి. అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఇటువైపు వచ్చేస్తే 2 డిటి. ఓకే, లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా మరి. ఎక్స్ లిమిట్స్ 0 to π/2 అయితే టీ లిమిట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే టీ 0 అయిపోతుంది. టీ లిమిట్స్ ఇది మొత్తం 0 అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 పెడితే ఎక్స్ కుదులు π/2 పెడితే π/2/2 π/4 tan π/4 ఎంత? 1. కాబట్టి 0 to 1 అవుతుంది. లిమిట్స్ ఏమవుతాయి? 0 to 1. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 డిఎక్స్ ఎంత? 2 డిటి బై 9 మైనస్ tan x బై 2 టీ అనుకున్నాం కాబట్టి టీ స్క్వేర్. 2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చిన 2 0 to 1 డిటి బై దీని ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ రాయొచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? డిఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 1/2a లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ అయితే ఇది ఫార్ములా కదా. 2 into 1/2a. ఏ అంటే అక్కడ ఎంత? 3. 1/2a లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ అంటే 3 ప్లస్ టీ బై ఏ మైనస్ ఎక్స్ 3 మైనస్ టీ. లిమిట్స్ 0 to 1. ఇదేమవుతుంది? 2 క్యాన్సిల్ 1/3 లాగ్ మాడ్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ 4 ప్లస్ 3 3 ప్లస్ 1 4 3 మైనస్ 1 2. లోవర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 3 ప్లస్ 0 3 3 మైనస్ 0 3 1/3 లాగ్ ఈ 2 4లో 2 టైమ్స్ కాబట్టి లాగ్ 2 ఇదంతా 1. లాగ్ 1 అంతా 0. 1/3 లాగ్ 2 మైనస్ 0 అంతే 1/3 లాగ్ 2.